సార్ నమస్కారం అండి. నమస్కారం. గత మే నెలలో జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ విషయంలో ఈ టామ్ కూపర్ అనే వ్యక్తి నిన్నొక ప్రముఖ ఛానల్‌కి ఇంటర్వ్యూ ఇస్తూ కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలియజేశాడు. సో, దాని గురించి ఆ టెక్నికల్ వర్డ్స్ సార్. మనం ఎప్పుడైతే పహల్గాంలో ఏప్రిల్ నెలలో అది ఇన్సిడెంట్ జరిగిందో సార్. మనం దాదాపు 14 రోజులు తీసుకున్నాం. సార్. దాని తర్వాత మే 7th రాత్రి మనం టెర్రరిస్ట్ క్యాంప్స్ మీద అటాక్ చేసాం. సార్. 9 క్యాంపుల మీద చేసాం. సార్. పటిష్టంగా చేసాం. పిన్ పాయింట్ గా చేసాం. విపరీతంగా డిస్ట్రక్షన్ చేసాం. సార్. అయితే పాకిస్తాన్ అప్పటి వరకు బహుశా ఏమనుకుందంటే అంతకుముందు బాలాకోట్లో జరిగినట్టు కేవలం ఒక ఎయిర్ క్రాఫ్ట్ ఏదో బోర్డర్ దగ్గర నుంచి ఒక మిసైల్ ఏదో ప్రిజ్యూమ్డ్ క్యాంప్ అన్న దాని మీద ఫైర్ చేసి వెళ్ళిపోతుంది, ఏదో 4-5 కొల్లెటరల్ డ్యామేజ్ అవుతుంది, దాంతో సమాప్తం అవుతుంది. ఇంత సీరియస్ గా బహావల్పూర్ తర్వాత ఇవన్నీ అటాక్ అవుతాయని వాళ్ళు ఎప్పుడు అనుకోలేదు. అందుకని వాళ్ళు తయారుగా లేరు. బోర్డర్ ఏరియాలో బహుశా లైన్ ఆఫ్ కంట్రోల్ మీద తయారుగా ఉండుంటారు. వాళ్ళు ఎప్రిషియేషన్ చేసి ఉంటారు, 14 రోజులు టైం ఉంటుంది. సో ఆ విధంగా వాళ్ళు ఎస్టిమేట్ చేయక ప్రిపరేషన్ లో లేరు. ఎప్పుడైతే ఇది జరిగిందో తర్వాత మనం ప్రెసిషన్ అటాక్స్ చేయగలిగామో, వాళ్ళ బిల్డింగ్స్ మీద డైరెక్ట్ గా ఏదైతే ప్రేయర్ చేస్తారో దాని మీద ఓడిపోవడం, బహావల్పూర్ లో రిలేటివ్స్ అంతా చనిపోవడం, అజార్ మసూద్ రిలేటివ్స్ చనిపోవడం, చాలా కొంతమంది ఎవరైనా సెక్యూరిటీ ఫోర్సెస్ ఉంటే వాళ్ళు క్యాజువాలిటీస్ అవ్వడం, ఇది చాలా దెబ్బ కొట్టింది. నెక్స్ట్ డే వాళ్ళు ఈ ఆపరేషన్ సింధూర్ 1 మనకి దాదాపు 88 గంటలు నడిచింది. నెక్స్ట్ వాళ్ళు డ్రోన్స్ ఇవన్నీ పంపించి వాళ్ళు ఎయిర్ క్రాఫ్ట్ తోటి అటాక్ చేయాలి. సేమ్ థింగ్ బాలాకోట్ లో చేశారు. అప్పుడు బాలాకోట్ లో చేసినప్పుడు మన శ్రీనగర్ ఎయిర్ ఫీల్డ్ నుంచి MiG-21 టేక్ ఆఫ్ అయ్యి అభినందన్ గారు వాళ్ళని పర్సూట్ చేశారు. ఆ పర్సూట్ టైంలో లైన్ ఆఫ్ కంట్రోల్ క్రాస్ చేయడానికి యాక్చువల్ గా పర్మిషన్ లేదు. కాకపోతే ఆయన ఏంటంటే హాట్ పర్సూట్ లో ఒకసారి 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు ఎయిర్ క్రాఫ్ట్ మ్యాక్స్ స్పీడ్ లో వెళ్తున్నప్పుడు తెలియదు. సో ఆ విధంగా కొంచెం క్రాస్ చేయడం కూడా జరిగింది, దాన్ని పోల్చడం కూడా జరిగింది. ఇన్ఫాక్ట్ ఆ పైలట్ ఎవరైతే F-16 పైలట్ కూలిపోయిన పైలట్ ఉన్నారో పాత ఎయిర్ ఫోర్స్ కమాండర్ కొడుకు ఆయన. అది వాళ్ళు గుర్తుపెట్టుకోకుండా 2 విమానాలు కూలిపోయి ఒక అతను చనిపోయాడు, ఒక అతను మనకి లైవ్ దొరికాడు అనుకుని పట్టుకున్నారు. ముందర అలాగే అనౌన్స్మెంట్ కూడా చేశారు. సో అదే జరుగుతుంది అనుకున్నారు, దాదాపు అదే లైన్ లో పాత ఎక్స్పీరియన్స్ బట్టి. సో ఎప్పుడైతే ఈ డ్రోన్స్ విమానాలు చేశారో మన ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ మన ఇండియన్ టెరిటరీలో ఉండి మనం లాంచ్ చేయగలిగాం. అందులో వాళ్ళ దాదాపు 6 విమానాలు పోయినట్లు లెక్క పెట్టారు, ఇంక్లూడింగ్ అవాక్స్ అంటే సర్వేలెన్స్ ఎక్విప్మెంట్ ఉండి గాల్లో దాదాపు 200 to 400 కిలోమీటర్స్ ఎక్కడున్న విమానాల్ని ఏ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ అయినా పసిగడుతుంది. అలాగే కమ్యూనికేషన్స్ కూడా సర్వేలెన్స్ చేయగలిగే కెపాసిటీ ఉంటుంది. అటువంటి అవాక్ ని కూడా ఒకటి కూల్చేయగలిగాము. ఎప్పుడైతే కూల్చేయగలిగామో అది వాళ్ళకి వెంటనే భయం వేసింది. ఇంకా వార్ని ఎస్కలేట్ చేద్దాం అనుకున్నట్టుగా. ఎప్పుడైతే వాళ్ళు ఫైటర్ విమానాలు పంపించాలని చూసారో మనం బహుశా మన DGMOస్ బ్రీఫింగ్ లో ఫస్ట్ డే సిడిఎస్ అన్న మాటల ప్రకారం కూడా ఫస్ట్ డే కొంచెం సెట్ బ్యాక్ అయ్యాం, ఏదో మనం కూడా కొంచెం తప్పుగా అంచనా వేసాం. బహుశా 1 or 2 ఎయిర్ క్రాఫ్ట్ లాస్ అయినట్టు మనం లెక్క పెట్టుకోవాలి. కానీ అంతకంటే సీరియస్ డ్యామేజ్ ఏం జరగలేదు. అవి మన ఓన్ టెరిటరీలో జరిగాయి. పైలట్స్ అందరూ సేఫ్ గా వెనక్కి వచ్చారని చెప్పి DGMO ఎయిర్ ఫోర్స్ అదే కాన్ఫరెన్స్ లో క్లియరిటీ తోటి చెప్పారు. అయితే పాకిస్తాన్ ఇటువంటి చేయడంతో వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ వాడటంతో ఫుల్ స్కేల్ వార్ కి తయారుగా ఎప్పుడైనా సరే యుద్ధంలో ఎయిర్ డామినెన్స్ అంటాం. ఎయిర్ సుపీరియారిటీ, ఎయిర్ డామినెన్స్ అన్నది పదాలు వస్తాయి మాకు. ఎయిర్ సుపీరియారిటీ అంటే ఫస్ట్ ఏం చేస్తామంటే మన ఎయిర్ ఫోర్స్ వెళ్ళి వాళ్ళ ఎయిర్ స్ట్రిప్పుల్ని డ్యామేజ్ చేసి వాళ్ళ రెడార్స్ ని ధ్వంసం చేసి వాళ్ళ విమానాలు ఏవి పైకి ఎగరకుండా చేస్తాయి. అది ఫుల్ డామినెన్స్ వచ్చినప్పుడు ఇక్కడ గ్రౌండ్ ఫోర్సెస్ ఫ్రీగా అన్ఇంటర్ఫియర్డ్ అటాక్ చేయొచ్చు. అందులో మనకి ఇంకొక డాక్ట్రిన్ ఉంది, కోల్డ్ స్టార్ట్ డాక్ట్రిన్ అని ఉంది. ఈ కోల్డ్ స్టార్ట్ డాక్ట్రిన్ లో ఏంటంటే అంతకుముందు ఏంటంటే ఇప్పుడు మన హైదరాబాద్ లో ఉన్నది, త్రివేంద్రంలో ఉన్నది, బెంగళూరులో ఉన్నది, చెన్నైలో ఉన్నది, ఈ బెటాలియన్స్ కానీ బ్రిగేడ్స్ కానీ డివిజన్ కానీ రాజస్థాన్ బోర్డర్ కానీ పంజాబ్ బోర్డర్ కానీ వెళ్ళి యుద్ధానికి తయారుగా ఉండేవి. యుద్ధం జరిగేటప్పుడు ఏంటంటే కాంక్ ఏరియాస్ అని ఉంటాయి, జనరల్ గా 300-400 కిలోమీటర్ల వెనకాల. అంటే జైపూర్,
అజ్మేర్ ఇటువంటి ఏరియాస్ నుంచి కొంచెం మూవ్ అవుతారు. దాని తర్వాత అసెంబ్లీ ఏరియాస్ అంట, ఇంకా ఫార్వర్డ్ కాంక్ ఏరియాస్ అటువంటివి కూడా 2 phase 3 phase అలా ఉండొచ్చు చెన్నై. దాని తర్వాత అసెంబ్లీ ఏరియాస్ అని ఉంటాయి. అది అసెంబ్లీ ఏరియాస్ నుంచి ముందరకి ఫార్వర్డ్ అసెంబ్లీ ఏరియాస్కి వెళ్తారు. అప్పుడు ఫార్వర్డ్ అసెంబ్లీ ఏరియాస్కి వెళ్ళినప్పుడు ఇంకా నెక్స్ట్ డే వార్ స్టార్ట్ అవుతున్నట్టు లెక్క. ఇది పాతకాలం సెకండ్ వరల్డ్ వార్ పద్ధతి. అయితే మనం ఏం చేసామంటే కోల్డ్ వార్ స్టార్టింగ్ లో బోర్డర్ దగ్గర ఏవైతే బ్రిగేడ్స్ ఏవైతే ఉన్నాయో జస్ట్ పాకిస్తాన్ లోకి వెళ్ళిపోతాయి చెప్పబెట్టుకున్నాను. సాయంకాలం బయలుదేరి 4 బయలుదేరి ఇంకా వెళ్ళిపోవడం మొదలెట్టేస్తాం. అది టోటల్ సర్ప్రైజ్ అచీవ్ అయిపోయింది. ఇలాంటి 10-20 చోట్ల చేసేయచ్చు. మొత్తం కాశ్మీర్ బోర్డర్ దగ్గర నుంచి కింద రాజస్థాన్ భుజ్ వరకు చేసేయచ్చు. అలాగే నేవీ కరాచీని కానీ ఇంకా వేరే పసిఫిక్ పోర్ట్ కానీ ఏదైనా సరే బ్లాకేడ్ చేసేయచ్చు. బ్లాకేడ్ చేస్తే ఇంకెవరు బయటికి రావడానికి ఇంకెక్కడికి వెళ్ళడానికి ఉండదు. ఎయిర్స్ ప్రియారిటీ వచ్చిన తర్వాత ఇంకా విమానాలు లేవడానికి ఉండదు. అప్పుడు గ్రౌండ్ ఫోర్సెస్ లో మనం అటాక్ చేసినప్పుడు వాళ్ళ టెరిటరీ క్యాప్చర్ చేసి అప్పుడు ఒకళ్ళు మీటింగ్ వస్తే అప్పుడు వాళ్ళు మనం డిక్టేట్ చేయగలుగుతాం. అది యుద్ధం పద్ధతి. ఆ పద్ధతిలో మనం ఏం చేసామంటే ఫస్ట్ డే మన బోర్డర్ క్రాస్ చేయకుండా ప్రెసిషన్ మిసైల్స్ తోటి వాళ్ళ 9 ఎయిర్ షిప్స్ ని మేజర్ ఎయిర్ షిప్స్ అయితే ఉన్నాయో డ్యామేజ్ చేస్తాం. ఇవి 9 ఒకటేసారి చేసామా సార్? ఓకే, సైమల్టేనియస్ గా చేస్తాం. ఒకేసారి 9 చేసాం. ముందర వాళ్ళ రెడార్స్ అన్ని పడగొట్టేసాం. సో వాళ్ళకి మన ఈ విమానం ఏదొస్తుందో తెలియట్లేదు. అంటే దాదాపు ఇండియా సైడ్ నుంచి యుద్ధం డిక్లేర్ అయిపోయినట్టే లెక్క పెట్టుకోండి. డిక్లేర్ అయిపోయినట్టే. ఇంకా పాకిస్తాన్ కి ఏం చేయాలో తెలియదు. ఎందుకంటే వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ లేవగలిగే పరిస్థితులు లేదు అప్పుడు. కొన్ని F-16s కూడా పోయినాయి, అందులో డ్యామేజ్ అయిపోయినాయి. అట్లీస్ట్ హ్యాంగర్ లో ఉన్నాయి కూడా పోయినాయి. అయితే వాళ్ళకి న్యూక్లియర్ వెపన్స్ థ్రెట్ ఎప్పుడు చూపిస్తా ఉంటారు. మా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, ఇస్లామిక్ వెపన్ ఉందని మిడిల్ ఈస్ట్ చెప్పాలని చూసారు. ఎవరు వాళ్ళ మిగతా ముస్లిమ్స్ అంతా దేశాలన్నీ పాకిస్తాన్ నమ్మం. పాకిస్తాన్ ఒక కచ్చా దేశం కింద లెక్క పెడతారు. ముస్లిమ్స్ లో కూడా పక్కా అరబిక్ దేశాలు కచ్చా దేశాలు ఉంటాయి. వీళ్ళని కచ్చా దేశం కింద లెక్క పెడతారు. అంత విలువ ఎవరు, ఆ విలువ ఇవ్వడంలో వాళ్ళకి పెద్ద మిడిల్ ఈస్ట్ లో దొరకలేదు. కానీ ఇండియాను భయపెట్టడానికి మాత్రం న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. మీకు ఫస్ట్ యూజ్ పాలసీ కూడా ఉంది. మా దేశం మీద అటాక్ చేసినా గానీ తర్వాత మొన్న చెప్పారు సింధు నదీ జలాల మీద ఏదైనా జరిగినా గానీ మేము న్యూక్లియర్ వెపన్స్ వాడే పరిస్థితిలో ఉంది. అయితే ఎప్పుడైతే మనకి 1998 లో న్యూక్లియర్ బ్లాస్ట్ అయిందో, 2 దేశాలు పరీక్షించినాయో, అప్పుడు ఒక అగ్రిమెంట్ వచ్చాం. ఇంటర్నేషనల్ రూల్స్ ప్రకారం కూడా ఏంటంటే మన దగ్గర న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ స్టోరేజ్ చేస్తున్నాం, ఇవన్నీ వేరే కంట్రీకి ప్రతి సంవత్సరం ఒక రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. రిపోర్ట్ అంటే వాళ్ళకి చెప్పక్కర్లేదు, మనం ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అది ఎందుకంటే ఒకవేళ పొరపాటున ఏదైనా సరే వాళ్ళు వేరే చోట అటాక్ చేసి న్యూక్లియర్ రేడియేషన్ అయితే అది మొత్తం ప్రపంచానికే ఇదే అవుతుంది, కొన్ని తరాల పాటు దానికి ఎఫెక్ట్ ఉంటుంది. అందుకని చెప్పి ఇంటర్నేషనల్ రూల్స్ ప్రకారం డిక్లేర్ చేయాలి. మనం డిక్లేర్ చేస్తున్నాం. ప్రతి సంవత్సరం మీడియాలో ఎక్కడో 4వ పేజీలోనో 5వ పేజీలోనో చిన్నగా వార్త వస్తుంది, ఇండియా హస్ హ్యాండెడ్ ఓవర్ ద లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ విచ్ హ్యాస్ గాట్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ అని మనం ఇస్తాం. చాలాసార్లు నేను చూశాను. అయితే పాకిస్తాన్ నక్కబుద్ధి పోనిచ్చుకోకుండా ఏం చేశారంటే కిరాణా అన్న ప్లేస్ లో అక్కడ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ సంబంధించిన చక్లాల ఎయిర్ బేస్ అని ఒకటి ఉంటుంది. అక్కడ దగ్గరలో అండర్ గ్రౌండ్ కొండలో సొరంగాలు తవ్వి అండర్ గ్రౌండ్ బేస్లు చేసుకుని అక్కడ న్యూక్లియర్ వెపన్స్ పెట్టారు. వాళ్ళ దగ్గర దాదాపు 170 ఉన్నట్టు లెక్క. ఈ 170 వెపన్స్ లలో 3-4 ప్లేసుల్లో పెట్టినట్టు మనకి అఫీషియల్ గా రిపోర్ట్ ఇస్తున్నారు. కిరాణాలో ఏమున్నాయి చెప్పలేదు. సో మన వాళ్ళు కూపర్ గారు చెప్తుంది ఏంటంటే ఇప్పుడు ఆ రోజు DGMO's కాన్ఫరెన్స్ లో ఎయిర్ ఫోర్స్ మిలిటరీ ఆపరేషన్స్ కమాండర్ ఎవరైతే ఉన్నారో క్లారిటీ తోటి చెప్పారు, ఇది మీడియాలో వస్తుంది కిరాణాని మనం అటాక్ చేశానని. మాకు కిరాణా అన్నది ఏంటో తెలియదు. ఆ కిరాణా అంటే ఏంటో అని తెలియదు, కొంచెం వ్యంగ్యంగా అన్నారు. అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. వారం రోజుల క్రితం ఎప్పుడైతే మన ఇండియాలో ఎక్సర్సైజ్ జరుగుతుందో రాజస్థాన్ లో, ఆ ఎక్సర్సైజ్ టైంలో ఎయిర్ వైస్ మార్షల్ కపూర్, ఆయన ఎయిర్ వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్, ఆయన మాట్లాడుతూ మళ్ళీ దాన్ని రీఇన్ఫోర్స్ చేశారు, అసలు కిరాణాను మనం అటాక్ చేయలేదు. అయితే మనం ఏం చేసామంటే ఆ కిరాణాకి ఎంట్రన్స్ పాయింట్లు ఏవైతే ఉన్నాయో, గేట్లు ఏవైతే ఉన్నాయో, ఆ ఎంట్రన్స్ పాయింట్ల దగ్గర కూడా మిసైల్స్ దాడి చేశాం. అది వీడియోస్ లో కనిపించింది క్లియర్ గా. కిరాణా 1 దగ్గర లోకల్స్ ఎవరో వీడియో తీశారు, పొగ కనిపిస్తుంది.
అంటే ఏంటంటే బయటికి వెళ్ళడానికి లోపలికి రావడానికి లేకుండా చేస్తారు. దారి మొత్తం ఆపేసాం అసలు, లోపలికి ఎవరు వెళ్ళారు. దాంతో పాటు అక్కడ ఉన్న ఎయిర్ ఫీల్డ్ కూడా డ్యామేజ్ అయిపోయింది, సెంటర్ లో డ్యామేజ్ చేశారు. అక్కడ ఎంత ఫైటర్ విమానాలు అయినా సరే అక్కడ లేవకుండా చేశారు. సో వాళ్ళకి డెలివరీ మీన్స్ మొత్తం పోగొట్టారు. ఇంకొకటే డెలివరీ మీన్స్ ఉంది వాడి దగ్గర, టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ అంటారు. కిలో టన్స్ అంటే చిన్న వాటి ఉంటాయి, అంటే మైక్రో సిస్టమ్స్ లాగా. అవేంటంటే ఆర్టిలరీ షెల్స్ నుంచి కూడా ఫైర్ చేయొచ్చు. మన మధ్యన మీడియాలో రిపోర్ట్ వచ్చినాయి సాయాల్కోట్ కొన్ని కదిల్చేయడానికి. సాయాల్కోట్ అంటే మనకి జమ్మూకి ఆపోజిట్ లో, జమ్మూ ఎలా ఉంటుందో అలాగా పాకిస్తాన్ సైడ్ సాయాల్కోట్ నదికి అవతల ఉంటుంది. ఎందుకంటే వాడికి అక్కడ ఎప్పుడు భయం, ఇండియా ఎప్పుడు అటాక్ చేస్తుందని. సో అందుకని అక్కడ టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ అంటే కొన్ని బహుశా 4-5 కిలోమీటర్ల రేడియస్ లోనే డ్యామేజ్ ఉంది. మన ఆర్మ్డ్ ఫోర్సెస్ ని ఈ కోల్డ్ వార్ డాక్టరీన్ లో మనం క్విక్ లాంచ్ అటాక్ చేస్తే వాటిని పాకిస్తాన్ లోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ దేశంలోనే మన మీద ప్రయోగించే విధంగా అవి మూవ్ చేశారని. కాకపోతే ఇంకా వేరే డెలివరీ మీన్స్ ఏది లేదు. వాళ్ళ దగ్గర సబ్మెరీన్స్, ఒక మంచి సబ్మెరీన్ అయితే ఎప్పుడైతే ఇలా మొదలైందో దాన్ని ఒమాన్ తీసుకెళ్లి అక్కడ దాచేశారు. సో మంచి నేవీ సెటప్ ఏది లేదు. ఇంకా తప్పనిసరిగా అమెరికా పరిగెత్తుకెళ్లాల్సి వచ్చింది. అదే ట్రంప్ వాడుతున్నారు, నేను యుద్ధాన్ని న్యూక్లియర్ వార్ ఆఫ్ చేశాను అని మన ఆయన అంతర్యాన్ని అర్థం చేసుకోవాలి. సార్ ఇక్కడ చిన్న డౌట్ సార్, ఇప్పుడు ఈ కిరాణా హిల్స్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని మన ఆర్మీకి తెలుసా? తెలుసు. ఇది జనరల్ గా ఏమవుతాయంటే అండి, ఇవన్నీ దాయలేరు. మీకు ఆఖరికి సివిలియన్ అక్కడ టాక్సీ డ్రైవర్ అడిగినా చెప్తారు ఇక్కడ ఏదో ఉన్నాయని. మీకు బోర్డర్ ఏరియాస్ లో చాలా చోట్ల తిరిగినప్పుడు ఎప్పుడైనా మీరు తిరిగారో లేదో నాకు ఐడియా లేదు, కానీ మీరు సివిల్ ట్యాక్సీ వేసుకుని వెళ్ళారనుకోండి, ఆ జనరల్ గా టాక్సీ డ్రైవర్లు మాట్లాడుతూనే ఉంటారు, సార్ ఇక్కడ ఇండియన్ ఆర్మీ ఇది ఉంది, ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ ఎమ్యునిషన్ పెడతారు, ఇవన్నీ జనరల్ గా అందరికీ తెలుస్తాయి. ఏంటంటే అంత చిన్నది దాయలేరు. ఇదేదో చిన్న జేబులో పట్టుకుని వెళ్ళిపోయి అక్కడ బ్యాంక్ లాకర్ లో పెట్టినట్టు కాదు. దీనికి ఏంటంటే ఎలాబొరేట్ బోల్డ్ అంత సిమెంట్ వేస్ట్ అయి ఉంటుంది, టన్స్ సిమెంట్ పోసి ఉంటారు, తర్వాత ఎలాబొరేట్ మెటల్ డబ్ చేసి ఉంటారు, కొన్ని సంవత్సరాలు ఇంజనీర్లు తిరిగి ఉంటారు. ఇదంతా తెలిసిపోతుంది. ఇది యాక్చువల్గా ఇది పబ్లిక్ కూడా తెలుస్తుంది. ఏదన్నది తెలియకపోవచ్చు, దాని డీటెయిల్స్ తెలియకపోవచ్చు. యాజ్ ఎ లేమ్యాన్ చదువుకున్న వాళ్ళకి కూడా తెలిసిపోతుంది, ఐడియా ఉంటుంది. అది తర్వాత వచ్చిన వార్తల్లో కేవలం పాకిస్తాన్ సంబంధించిన హయ్యర్ అఫీషియల్స్ స్థాయి అధికారులు మాత్రమే ఆ ఏరియా పంపించేవాళ్ళు, మిగతా వాళ్ళు ఎవరిని పంపించలేవు. అది అలాగా సెక్యూరిటీ ఉంటుందండి. ఆ సెక్యూరిటీ లెవెల్స్ కూడా మనం అనలైజ్ చేసుకోవచ్చు. హెవీ సెక్యూరిటీ ఉందంటే ఏదో లోపల ఉంది కాబట్టి హెవీ సెక్యూరిటీ పెట్టుకుంటారు. లేకపోతే ఇంత డబ్బులు ఖర్చు పెట్టి, మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెట్టి ఇవన్నీ న్యూక్లియర్ రేడియేషన్ ఆఫ్ చేయడానికి వీలుగా ఏంటంటే 1 మీటర్ వాల్ కట్టి ఇవన్నీ ఎవరు చేయరు. సో ఆబ్వియస్లీ ఏంటంటే అది పాకిస్తాన్ డిక్లేర్ చేయలేదు అసలు ఇంటర్నేషనల్ ఏజెన్సీలో. అందుకని చెప్పి ఇప్పుడు వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు. మనం చెప్పట్లేదు. మనము ఎందుకు చెప్పాలి? కిరణాన్ని అటాక్ చేసామని, అంటే అటాక్ చేయకపోయినా, లోపలికి వెళ్ళి అటాక్ చేయకపోయినా కానీ మనం బయటికి రాకుండా చేసాం. అయితే సార్ ఇక్కడ ఒకటి వార్తల్లో వస్తున్న ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది కేవలం అమెరికాకు సంబంధించినవి, వాళ్ళకి సంబంధించిన వెపన్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి, న్యూక్లియర్ వెపన్స్ పాకిస్తాన్లో దాచింది అంటున్నారు. అది కూడా జరిగి ఉండొచ్చు, మనకు తెలియదు. ఎందుకంటే అఫీషియల్లీ అమెరికా కూడా ఒప్పుకోలేదు. అమెరికా కూడా ఎక్కడ డిక్లేర్ చేయలేదు అక్కడ న్యూక్లియర్ వెపన్స్ దాచిపెట్టుకున్నట్టు. రష్యా మీద వాడడానికి వీలుగా ఆఫ్ఘనిస్తాన్ టైం నుంచి అక్కడ న్యూక్లియర్ వెపన్స్ ఒకవేళ ఏమన్నా పెట్టుకుని ఉండొచ్చు. కానీ జనరల్ గా పెట్టుకుంటే మాత్రం నేను ఒకటి గ్యారంటీగా చెప్పగలను, అక్కడ అమెరికన్ సోల్జర్స్ గార్డ్ ఉంటారు, వేరే వాళ్ళకి వదలరు, ఉండదు. అమెరికన్ ఆర్మీ కంట్రోల్లో తీసుకుంటుంది. అక్కడ వాళ్ళ ఫిజికల్ ప్రెజెన్స్ ఉంటుంది, తర్వాత వాళ్ళ ఓన్ సెక్యూరిటీ గార్డ్స్ పెట్టారు. సో అంత కనిపించలేదు. సో బహుశా అది ఏంటంటే ఇప్పుడు పాకిస్తాన్ కక్కలేదు, చెప్పలేదు, ఏది చేయలేదు. అందుకని అమెరికా పరిగెత్తుకుని వెళ్ళి సీజ్ ఫైర్ అడగాల్సి వచ్చింది. ఎప్పుడైతే తెలిసిందో వాళ్ళు ఇంకెట్టి పరిస్థితుల్లోనూ చేయలేరని చెప్పి సీజ్ ఫైర్ చేయాల్సి వచ్చింది. అది కూపర్ గారు బయట చెప్తున్నారు, ఆయన చెప్పింది కరెక్టే. చాలా సంతోషం సార్, చాలా వివరంగా వివరించారు. మళ్ళీ ఇంకో కార్యక్రమంలో కలుసుకుందాం. సరే.